బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురై తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దూరశెట్టితో కలిసి పరిశీలించారు. సర్వే నెంబర్ 102/1లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి ఫెన్సింగ్ పై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురై ప్రాంతాలలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. No, this is we have already respected the బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం కబ్జాకి గురి కావడంతో కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు రికార్డుల ఆధారంగా రెవెన్యూ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓకి హైదరాబాద్ మంత్రి అభినందనలు తెలిపారు. ధరణి తరువాత భూభారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనాథరైజ్డ్గా కబ్జాలో ఉండడంతో రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ సిబ్బంది అంతా కూడా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గా రికార్డుల ఆధారంగా దీన్ని రెవెన్యూ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒక మంచి ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేసినారు. ఈ స్థలం అంతా కూడా ప్రజలు ఉపయోగార్థం ఉపయోగించడం జరుగుతుంది. ఈ యొక్క స్థలం సేకరించేందుకు మేము జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఆర్టీఓ, ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా అభినందిస్తా ఉన్నాం. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేయర్ గారు కూడా పూర్తిగా సహకరించినారు. ఈ యొక్క ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ధరణి తర్వాత భూభారతి వస్తున్న సందర్భంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైన సమాచారం ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాల్సిన ఈ సందర్భంగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాము. అనాథరైజ్డ్గా